రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, కృపామయుడా, సజీవుడివై ఉన్న దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కూడా ప్రభువా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు ప్రయాణించి ఉన్నాము. అయినప్పటికీ తండ్రి, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మా దగ్గరికి రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా, మా పనులను దీవించారు, మా ప్రయత్నాలను ఆశీర్వదించారు. అందును బట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదే రీతిన నాయన, ఈ రాత్రిన సజీవులుగా మా అందరిని నిలవబెట్టుకుని కుటుంబం అంతను కలిసి ఈ విధంగా ఆనందిస్తూ మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించగలిగే ధన్యతను దయచేసినందుకు కూడా స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15, 16 వచనాల్లో మీరు సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, మమ్మల్ని మరిచే దేవుడవు కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు అయా. మా తల్లి మరిచినా, తండ్రి మరిచినా, మా సొంత వారే మమ్మల్ని విడిచిపెట్టిపోయినా తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నడూ విడువను అని చాలా సుస్పష్టంగా ఈ రాత్రిన తెలియజేస్తున్నారయ్యా. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని కాచి కాపాడి రక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము. మీ సహాయమును వారందరికీ దయచేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. వారిని బట్టి అడుగుతున్నాం నాయనా, అనారోగ్యంతో ఎంతమంది అవుతున్నారో వారిని మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. ఈ సమయంలో వారికి ఉన్న ప్రతి విధమైన రోగం నుంచి విడిపించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ తోని, లివర్ ప్రాబ్లమ్స్ తోని, లంగ్స్ సమస్యలతోని తండ్రి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తోని అయా బాధించబడుతున్నారు. అయా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధించబడుతున్నారు. బ్లడ్ సంబంధమైన బాధలతో వారు ఉంటున్నారు తండ్రి. అదే రీతిన నాయన, ఎంతో మంది బిడ్డలు అయా తలనొప్పి, మైగ్రేన్ హెడేక్ కలిగి ఉన్నారు తండ్రి, విడిపించండి. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రార్థిస్తున్నాము. కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన ప్రతి బలహీనతను కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన, ఎవరైతే ప్రభువా మోకాల నొప్పులతో ఉన్నారో, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వారికి కూడా మీ కృప చొప్పున విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. డైజెషన్ ప్రాబ్లమ్స్ తండ్రి, గ్యాస్ట్రిక్ సమస్యలు ప్రభువా విడిపించండి నాయన. అయా బీపీ, థైరాయిడ్, షుగర్ అన్ని లెవెల్స్ కూడా నార్మల్ అవ్వడానికి కృప దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఇంకా బయటికి చెప్పుకోలేని బలహీనతలతో ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో మీ పాద సన్నిధిన చేరారో ఆ ప్రతి బలహీనతను, భయంకరమైన రోగములను నజరేయుడైన యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. అయా, దురాత్మ క్రియలు, అపవాది క్రియలు, వాటన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వాటన్నిటిని లయపరచండి. అయా, మనసులో నెమ్మది లేక డిప్రెషన్ లో ఉండిపోయిన వారు ఉన్నారు తండ్రి. ఆ డిప్రెషన్ నుంచి వారిని బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, ప్రతి అప్పును కొట్టివేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబపరమైన గొడవలు తండ్రి, సమాధానం లేదు, నెమ్మది లేదు తండ్రి. ఆ కుటుంబాలని సమయంలో దర్శించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి ఒక్క గొడవను తొలగించండి తండ్రి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుటకు కృప దయచేయండి. అదే రీతిన ప్రభువా, రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తి తగాదాల నుంచి విడిపించండి ప్రభువా. నాయనా, కోర్టు కేసుల్లో ఎంతమంది ఉన్నారో నాయన,
ఆ కోర్టు కేసులన్నిటి నుంచి వారు విడిపించబడుటకు కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి పనులను దీవించండి, వారి ప్రయాణాలను ఆశీర్వదించండి నాయన. వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉంటున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారిని దర్శించమని, గర్భఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును వారికి దయచేయండి తండ్రి. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును దయచేయండి అయా. లోన్స్ కొరకని, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాటన్నిటిని మీ చిత్తంలో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించండి. దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి సైనికులను, వారి కుటుంబములను కూడా రక్షించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో నాయనా మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, ఎవరికి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కృప దయచేయమని అయా. దొంగల వలనను, శత్రువుల వలనను, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులు పడకుండా అయా మీ సహాయము ప్రతి బిడ్డకు దయచేయమని అయా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టమని, మీ ముఖదర్శనం చేసుకుని మీకు ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.